అందరికీ నమస్కారం. తిరుమల కల్తీ లడ్డు కేసులో నలుగురు ప్రముఖులు అరెస్టు. ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయ్యారో కూడా పూర్తి వివరాలు మనం అందరూ తెలుసుకుంటాం. అదేవిధంగా వేరే వ్యక్తులు కూడా మనం తెలియపరుస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీని వాడకంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న ఈ ప్రత్యేక బృందం నలుగురిని అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన ఈ అరెస్టులతో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ, ఉత్తరప్రదేశ్కి చెందిన పరాగ్ డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్తో సంబంధం ఉన్న కీలక వ్యక్తులను తిరుపతిలో 3 రోజులుగా ప్రశ్నించారు. అయితే వారు దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిసింది. అదీ కాకుండా కల్తీ నెయ్యి సంఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో వారిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అదేవిధంగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, అదేవిధంగా ఏఆర్ డైరీలతో సంబంధం ఉన్న విపిన్ గుప్తా, ఫోమిల్ జైన్, అపూర్వ చవాడ, రాజశేఖర్లను అరెస్ట్ చేశారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అదేవిధంగా ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిబిఐ నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.